చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. సూపర్ వచ్చిందండి. వైట్ రైస్లోకి చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది అనమాట. గోంగూర చికెన్ అసలు స్మెల్కే తినేయాలనిపిస్తుందండి, అంత బాగుంది. మీరు ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట. ఇవాళ మన రెసిపీ మంచి ఘాటుగా గోంగూర చికెన్ చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. గోంగూర చికెన్కి కావాల్సినవండి, ఇంకోండి చికెన్ కిలో తీసుకున్నాను, 3 కట్టల గోంగూర తీసుకున్నానండి, 1/2 కిలో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి, 10 పచ్చిమిర్చి పెట్టుకున్నాను, 4 ఎండుమిర్చి అండి, మనకి కావాల్సినంత కరివేపాకండి, స్పూన్లు గరం మసాలా, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తగినంత ఉప్పు, కళ్ళుప్పు అండి, 3 టమాటోస్ అండి. ఇవి కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి అలాగే గోంగూర వేపుకోవడానికి కూడా స్టవ్ ఆన్ చేస్తానండి. కళాయి వేడైందండి. ముందుగా మనం కూరకు సరిపడంత ఆయిల్ వేసుకుందాం. సరిపడంత ముందుగా కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసినంటే ఎండుమిర్చి వేసాను. వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. ఇవి కలుపుకుని గోంగూర వేపుకోవడానికి కళాయి పెట్టానండి. ఆయిల్ వేసాను. ఇది కూడా మనం గోంగూర వేపేసుకుందామండి. ఇదిగో చూడండి, ఆయిల్ పెట్టి కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. కట్టలతో ఉండగానే నీట్గా కడిగి పెట్టుకుని చక్కగా ఆకులన్నీ కోసుకున్నానండి. నేను ఇలా మగ్గే వరకు కూడా మనం 2-3 సార్లు ఇలా కలుపుకోవాలండి. ఇంకొక నిమిషం మగ్గితే చాలు. మగ్గిపోయిన చూసారా, కొంచెం ఇలా ఆయిల్లో వేసుకుని వేపితేనండి పచ్చివాసన అనేది ఉండదు. డైరెక్ట్ కూడా వేస్తారు, కానీ ఇలా పచ్చివాసన ఉండదని నేను ఇలా వేరుగా వేపి అందులో వేస్తానండి చికెన్ లో. ఇలా కర్రీలో, గోంగూర కర్రీలో ఎండుమిర్చి వేస్తేనండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. మిస్ అవ్వకుండా మటుకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో టమాటా యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. రెండు 3 నిమిషాలు మగ్గాయండి. ఇదిగోండి, తగినంత పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు అండి, కళ్ళుప్పు 2 స్పూన్లు వేసానండి. 2 స్పూన్ల మీద కొంచెం వేసాను. మనం ఇందాక 1 టీ స్పూను పసుపు, 4 స్పూన్లు కారం వేసి కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ కూడా యాడ్ చేసేసుకుందాం. మనం చికెన్ యాడ్ చేసాం కదండి. ఇది ఇప్పుడు మనం వాటర్ వదిలేసే వరకు కూడా ఒక 15 నిమిషాల పాటు మీడియంగా కొంచెం మంట ఫ్లేమ్లో పెట్టుకుని, మీడియం ఫ్లేమ్ పెట్టారండి మంట. మనం వాటర్ బయటకు వచ్చే వరకు కూడా కర్రీని మగ్గించుకోవాలండి. ఐదు నిమిషాలు అయిందండి. మూత పెట్టుకుని మూత తీసి చూద్దాం. చూసారండి, ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేసింది చికెన్ నుంచి. గోంగూర వేపి పెట్టుకున్నాం కదండి. గోంగూర ఇలా వేపానండి. చూసారా, ఆయిల్లో వేసుకుని ఇలా వేపాను. ఇది మనం అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి. కేజీ చికెన్ చేసుకుంటున్నాం అనుకోండి, 3 కట్టలు ఈజీగా పట్టేస్తుందండి. మరి లేకపోతే పులుపు ఉండదు. కొంచెం మనం గోంగూర వేసే చికెన్ కర్రీ అనగా కొంచెం ఘాటుగా చేసుకోవాలి కదా. ఘాటుగా చేస్తేనే బాగుంటుందండి. లేదా పులుపుకి కారం గట్టా లేకపోతే అసలు టేస్ట్ అనేది తెలియదు మనకి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెడదామండి.
మంట మీడియంలో పెడుతున్నాను. 5 నిమిషాలు అయిందండి. మూత తీసి చూసుకుందాం. ఆయిల్ వదిలిపెట్టేసిందండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలాగా కూరలాగా దగ్గరికి ఎగిరిపోయేలా దాకా కూడా మనం దగ్గరికి ఎగిరే వరకు కూడానండి ఇలా కలుపుకుంటూ 5-5 నిమిషాలకు ఒకసారి 2-3 సార్లు మనం కలుపుకోవాలి. ఇలానే మగ్గిపోయింది చూసారండి కర్రీ. ఇలా మగ్గిపోద్ది. ఇప్పుడు మనం కొంచెం ఇందులో వాటర్ 1 గ్లాస్కి యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇంకొన్ని గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. కర్రీస్లోకండి సాల్ట్ కంటే కూడా కళ్ళుప్పు అనేది వాడితే చాలా టేస్ట్గా వస్తుందండి. టేస్ట్ బాగా వస్తుందండి. కళ్ళుప్పునే ఎక్కువ వాడతానండి నేను. మీరు కూడా ట్రై చేయండి. సాల్ట్ అనేది కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుందండి. దాంట్లో టేస్ట్ మార్పు వచ్చేస్తుంది. అందుకనేసి మనం కళ్ళుప్పుని వాడడానికే ట్రై చేయాలండి. కళ్ళుప్పు కసింగా ఉంటుందండి. సాల్ట్ కళ్ళుప్పు అలా ఉండదు, టేస్ట్గా ఉంటుందండి. కొంచెం డస్ట్ గట్ట అనిపించింది అనుకోండి, మనం కడిగేసుకోవచ్చు. నేను కళ్ళుప్పుని మామూలుగా కూడా డస్ట్ ఏమైనా పడుతుందేమో అని కడిగేసి మరీ వాడతానండి. చూసారండి దగ్గరికి అయిపోయింది. కంప్లీట్ ఆయిల్ బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు మనం గరం మసాలా వేసేసుకుందాం. గోంగూర చికెను గుంటూరుకి బాగా స్పెషల్ అండి. చాలా బాగా ఇష్టంగా తింటారు అక్కడికి ఎప్పుడు వెళ్ళినా. చాలా బాగుంటుందండి కర్రీ ఇలా వండుకుంటే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పనిసరిగా అసలు టేస్ట్కి అయితే టేస్ట్ అండి. ఇది నేను బాగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది అన్నారు. మళ్ళీ కూడా వండుతున్నానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. బాయ్. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం.